నా పేరు వాణిశ్రీ. నేను ఒక గృహిణిని. మేము సంజన మాలతి కాంప్లెక్స్లో ఏ బ్లాక్ 301 401లో ఉంటాము. నాకు న్యాచురల్గా పోవడమే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కరెంట్ బిల్ కట్టలేము మనము. ఒకటి ఎందుకు ఈషా వాళ్ళు కరెంటు ద్వారా మనకు సబ్సిడీ కూడా ఉన్నది, పిఎం సబ్సిడీ కూడా ఇస్తున్నాను అని అంటే నేను దాన్ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అది ఇప్పుడు ఎవర్ గ్రీన్ లాగా ఉంటుంది కాబట్టి. దీంతో నాకేంటంటే నా కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది, తక్కువ కన్స్యూమ్ అవుతుంది, మళ్ళీ మనకు పర్యావరణం కూడా రక్షించే అవకాశం కూడా వస్తుంది. అట్లానే నేను ఇది చూస్ చేసుకున్నాను. ఈషా సోలార్ వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు. కానీ ఈషా వాళ్ళని మాకు బాగా నచ్చింది. వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, వాళ్ళు అందుబాటులో ఉన్నారు మాకు. అట్లా అని చెప్పి మేము అది చూస్ చేసుకున్నాం. ఈషా సోలార్ వాళ్ళది చాలా బాగుంది, మెటీరియల్ బాగానే ఉంది, వాళ్ళ వర్క్ కూడా బాగానే ఉంది. వాళ్ళే మన ఎంబడి పని చేయించుకుంటారు తప్ప మనం వాళ్ళ ఎంబడి పడవలసిన అవసరం లేదు. వాళ్ళే ఫోన్ చేస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే చేస్తారు అన్ని. మనం ఇక్కడ ఉన్నా అన్నాక ఒక రోజు ముందు కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. అందుకే నాకు ఈషా వాళ్ళది బాగా నచ్చింది. సబ్సిడీ గురించి ఏం డిలే ఏం కాలేదండి, ఆన్ టైం అయినా అయ్యింది. తప్పకుండా చేస్తామండి సోలార్. ఎందుకంటే ఇప్పుడు ఇంత జనాలల్లో కోట్ల జనాలల్లో మనము ఇవి చేయకపోతే, యూజ్ చేయకపోతే కరెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలనే గవర్నమెంట్ కూడా ఒక పెద్ద హెడేక్ అవుతుంది. మనకు కూడా ఏంటంటే పర్యావరణం మనం కూడా మన చేతిలో ఉంది కాబట్టి మనం కూడా దాన్ని యూజ్ చేసుకుంటే 10 మందికి యూజ్ అవుతుంది, మనకే మంచిది, మన పిల్లలకు కూడా మంచిగా అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇంతకుముందు బాగా వచ్చేదండి. ఎండాకాలం రాగానే ఒక 5,000 దాకా అట్లా ఏసీలు గట్ట పెట్టుకునేటోళ్ళం. మినిమం మామూలు మా పిల్లలు వాళ్ళు ఛార్జింగ్లు అవి చేసుకోవడానికే 2,000 దాకా వచ్చేది. ఇప్పుడు చాలా తక్కువలా అయిపోతున్నది, ఒక 150 దాకా వస్తుందండి. ఇన్స్టాలేషన్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి ఇప్పుడు మాకు ఫ్రీ 5 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్. వాళ్ళు వచ్చి ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తారు, మేము పలానా రోజు వస్తున్నాం అని చెప్పేసి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారండి. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. క్లీనింగ్ కూడా చేస్తారండి. 3 kilowatt ఇవి పెట్టుకున్నందుకు సోలార్ది మనం దాదాపు ఒక 100 చెట్లు నాటినంత విలువ ఉంటుంది. సిటీలో చెట్లు నాటడం అంటే ఎంత కష్టమో తెలుసు కదా అందరికీ. అట్లాంటప్పుడు మనము పర్యావరణం కూడా హెల్ప్ చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి ఇచ్చిన ఆపర్చునిటీ కూడా వినియోగించుకుంటే కూడా మనకే మంచిది. మనం చూసి ఇంకోరు కూడా చేస్తుంటే ఇట్లా వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మన భావితరాల పిల్లలకు కూడా చాలా ఎంతో భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశం. సబ్సిడీ 78,000 వచ్చిందండి. సోలార్ ఇన్స్టేట్ చేసుకున్న తర్వాత మాకు 1 week తర్వాత 78,000 వరకు సబ్సిడీ కూడా వచ్చిందండి. ఇది మేము సోలార్ది ఫోన్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు మాకు మంచిగానే అవుతుందండి. వాళ్ళు 12 అని చెప్పారు, కానీ 12 కంటే ఎక్కువనే వస్తుందండి యూనిట్స్. ఈషా సోలార్ దానికి నేను రేటింగ్ 5కి 5 ఇద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకు ఇచ్చే సర్వీసు దాన్ని బట్టి కూడా నేను చెప్తున్నాను. ఇంకా వేరే వాళ్ళవి కూడా చూశాను నేను, మా ఫాదర్ వాళ్ళు కూడా చూపించుకుంటారు అనమాట. అక్కడ నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేను దీనికి 5కి 5 వేయగలుగుతున్నానండి.